హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ ముచ్చట ఏంటంటే మనం టెంపుల్‌కెళ్తున్నాం. సో, ఇదేమో మీకు చూపిస్తున్నా కదా టెంపుల్. ఇది మొన్న మనం కృష్ణ టెంపుల్‌కెళ్ళాం కదా! ఆ టెంపుల్. కానీ మనం వెళ్తున్నది ఈ టెంపుల్‌కి కాదు. హనుమాన్ కార్యసిద్ధి టెంపుల్‌కెళ్తున్నాము. అది డాలస్‌లో ఉంటుంది. అండ్ సేమ్ టు సేమ్ టెంపుల్ బీహెచ్ఎల్‌లో కూడా ఉంది. అది మా ఇంటికి జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. సో, ఆన్ ది వేలో మనం ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. డాలస్ గురించి చెప్పడానికి ఏం లేదన్నాను కదా! అంటే అలా అని కాదు. అన్ని బ్రిడ్జెసే ఉంటాయి. అన్ని ఫ్లైఓవర్సే ఉంటాయి. రైట్ సైడ్‌లో చూస్తే అక్కడ రెడ్ కలర్ కార్ కనిపిస్తుంది కదా! అది ఓల్డ్ కారు. ఓల్డ్ వింటేజ్ కారు. సో, నాకు అలాంటి కార్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. చాలా అనిపిస్తాయి చూడ్డానికి. సో, అందుకే క్యాప్చర్ చేశాను. సో, మీరు కూడా చూస్తారని. అది ఇప్పటి కార్ కాదు. ఓల్డ్ డేస్ కార్ అది. సో, వింటేజ్ కారు. చాలా బాగుంది చూడ్డానికి. మనం ఇక్కడైతే పెట్రోల్ కోసం ఆగాము. పెట్రోల్ ఫిల్ చేసుకున్నాము. సో, వెళ్తున్నాము. ఇదే డాలస్ టెంపుల్. కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్. చాలా పవర్‌ఫుల్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. చాలా పవర్‌ఫుల్ టెంపుల్. సో, మనం ఇక్కడ లైన్‌లో ఉన్నాం. ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇందులో క్యూ. సో, అందుకని చెప్పేసి క్యూ అంటే టెంపుల్‌లోకి బయట నుంచే క్యూ ఉన్నారు. అది కూడా ఎలా కాదు, ఇలా కార్స్‌లో ఉన్నారు క్యూ. ఈరోజు స్పెషల్ ఉంది కదా శ్రీరామనవమి. అందుకని చెప్పేసి అందరూ ఇలా వచ్చారు టెంపుల్‌కి. సో, మేము కూడా ఇలానే లైన్‌లో నిల్చున్నాము. ఐ మీన్ కార్ క్యూ లైన్‌లో నిల్చున్నాము. చాలా పెద్దగానే ఉంది క్యూ అయితే. ఎప్పటికెళ్తామో తెలీదు. సో, చూద్దాం. సో, ఇప్పుడే స్టార్ట్ అయింది కార్ మూవ్ అవ్వడం. సో, అది ఇటు సైడ్‌కి లైక్ పార్క్ లాగా ఉంది మొత్తం. సో, అక్కడేమో గేమ్స్ ఆడుతున్నారు పిల్లలు. స్లోగా వెళ్తూ ఉంది 1 బై 1 కారు. సో, వెళ్తున్నాం ఇప్పుడే లోపలికి. ఇప్పుడు అప్పట్లో వెళ్ళేలాగా లేము. చాలా టైం పడుతుంది. అక్కడ చూసారు కదా అది గోపురం. మనం అక్కడికి వెళ్ళాలి. చూద్దాం ఎంత టైం పడుతుందో. సో, ఇది చూసారు కదా ఒక వ్యాన్ ఉంది. కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అని చెప్పేసి ఈ వ్యాన్‌లో భక్తులను తీసుకెళ్తారు టెంపుల్‌కి. అంటే ఇప్పుడు కాదు, వింటర్ సీజన్ అట్లా అప్పుడు చాలా ఫ్రీజ్ అయిపోతుంటారు కదా! సో, ఆ టైంలో ఈ బసెస్‌ని యూజ్ చేసి మనల్ని టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు. మళ్ళీ అక్కడ నుంచి పికప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేస్తారు. సో, మనమైతే ఎంటర్ అయిపోయాం. ఇంకా చాలా దూరం ఉంది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. అటు నుంచి కార్స్ అన్నీ బ్యాక్ అవుతున్నాయి. ఇటు నుంచి అన్నీ ఎంటర్ అవుతున్నాయి. సో, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఇంకా కన్స్ట్రక్షన్ ఏదో స్టార్ట్ చేశారు. లైక్ షెడ్ అట్లా వేయడానికి వర్క్ నడుస్తుంది ఇంకా. ఈ రైట్ సైడ్లో ఏమో అన్నీ ఇండిపెండెంట్ హౌసెస్ అనమాట. సో, దానికి కూడా ఫెన్సింగ్ ఉంది మనకి. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా డాలస్లో ఉంటే మీరు కూడా వచ్చి విజిట్ చేయండి ఈ టెంపుల్ని. చాలా పవర్ఫుల్ టెంపుల్. శ్రీ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్. మంచి ఫీల్ ఉంటుంది ఈ టెంపుల్లో. పీస్ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే ప్రశాంతంగా అనిపించింది. మేము అది శ్రీరామనవమి కాబట్టి ఈరోజు ఇంకా స్పెషల్గా ఉంది. కానీ వీకెండ్స్ అయితే ఇంకా ఎక్కువ జనాలు ఉంటారు. కానీ వీకెండ్స్ కాదు, ఇది వీక్ డేస్ అయినా కూడా ఈరోజు పండుగ ఉంది కాబట్టి అందరు వచ్చారనమాట. వీకెండ్స్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువనే ఉన్నారు. చాలా క్రౌడ్ ఉంటారు. మేమైతే లాస్ట్ టైం
కార్ బయటనే పార్క్ చేసాం. ఇప్పుడు అట్లీస్ట్ లోపలికి వస్తున్నాము. లాస్ట్ టైం అయితే అసలు లోపల పార్క్ చేయడానికి ప్లేస్ లేదు, మొత్తం బయటనే పార్క్ చేసాము. వీక్ డేస్ కాబట్టి ఇంకా మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యారు అందరూ, ఆఫీస్ అయిపోయిన తర్వాత సేమ్ అలాగే అందరూ రావడం. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఐ రియలీ లైక్ ఇట్ వెరీ మచ్. నాకైతే మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ లాగానే అనిపిస్తుంది. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఇక్కడ ఏంటంటే కొత్త కార్స్కి పూజ చేస్తారు, దానికోసం షెడ్ వేసారనమాట. సో అదనమాట మీకు నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక కార్కి ఆల్రెడీ పూజ చేస్తున్నారు, 2 కార్లకు పూజ చేస్తున్నారు. ఒక కార్కి అయిపోయింది, ఇంకొక కార్కి కొత్త కార్లు ఎవరైనా తీసుకొస్తే అక్కడ పెట్టి పూజ చేస్తారు. సో దానికోసం అది. సో ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకైతే ఇక్కడ ప్లేస్ దొరికింది. సో మనమైతే కార్ ఇక్కడ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళిపోదాం. సో మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంది టెంపుల్ అని. సో అది అన్నమాట టెంపుల్ అక్కడ ఉంది. మనమేమో ఈ కార్నర్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్దాం. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, టెంపుల్ మొత్తం చూపిస్తాను. అక్కడ కెమెరాస్ ఎలో లేదు, ఐ మీన్ లోపల చూపించవద్దు అని చెప్పేసి బోర్డ్స్ పెట్టారు, కెమెరాతో రికార్డ్ చేయొద్దని. బట్ స్టిల్ మీకోసం నేను రికార్డ్ చేస్తున్నాను. ఇదేమో ఎంట్రన్స్ లోపలికి. ఇక్కడ నుంచే క్యూ స్టార్ట్ అయింది యాక్చువల్లీ చెప్పాలంటే. మనమైతే టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయాము. రైట్ సైడ్లో మొత్తం అందరు కూర్చోడానికి పెట్టారు, లెఫ్ట్ సైడ్లో మొత్తం ఇట్లా చైర్స్ వేసేసారనమాట. అంటే అక్కడ ఎవ్వరు లేరు, బట్ స్పేస్ 1 వే లాగా అని చెప్పేసి ఒకటే సైడ్ నుంచి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేలాగా ఇలా పెట్టేశారు మొత్తం అరేంజ్మెంట్ శ్రీరామనవమి రోజు. సో చూసారా, ఇటు సైడ్ అయితే అన్ని ఎంటీగా ఉంది, బట్ చైర్స్ వేశారు. అండ్ ఈరోజు శ్రీరామనవమి కదా, సో కళ్యాణం కూడా చేశారు, చాలా బాగా చేశారు. ఇది టెంపుల్ లోపల మొత్తం నార్మల్గా అయితే ఓపెన్గా ఉంటుండే, కానీ ఇప్పుడేమో ఎక్కడికక్కడ బ్లాక్ చేసేసారు, చైర్స్ పెట్టారు. చూసారు కదా, అంటే లైక్ క్యూ లైన్స్ లాగా పెట్టారనమాట. సో మనం చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు ఉంటుంది. అండ్ 1 టైం దర్శనం లాగా దర్శనం చేసుకొని ఇలా వచ్చేసేయచ్చు బయటికి. కావాలంటే హనుమాన్ చుట్టూ ప్రదక్షిణాలు చేసే వాళ్ళని స్టాప్ చేయొచ్చు. బట్ నార్మల్గా అయితే అక్కడ స్టాప్ అవ్వకుండా మూవ్ అవ్వేలాగా అలా మొత్తం బ్లాక్ చేశారు అక్కడక్కడ చైర్స్ అన్నీ పెట్టి. సో ఇది కళ్యాణం జరిగింది, శ్రీరామనవమి కళ్యాణం. సో ఇక్కడ చేశారు స్వామివారికి కళ్యాణం. అదే అన్నమాట, ఇక్కడ మిడిల్లో పెట్టి డెకరేట్ చేశారు, చాలా బాగా చేశారు. బట్ మేమంతా అయిపోయాక వచ్చాము ఈవినింగ్ టైంలో. సో టెంపుల్ అయితే ఇలా ఉంది. చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించింది శ్రీరామనవమి. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హ్యాపీ శ్రీరామనవమి టు ఆల్. సో ఇదన్నమాట హనుమాన్ టెంపుల్ ఇన్ డాలస్. అక్కడ సైడ్ ఏమో నవగ్రహాలు ఉన్నాయి, అక్కడేమో బుక్స్ అవి ఇవి అన్నీ సేల్ చేస్తున్నారు. మధ్యలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో ప్రసాదం తీసుకున్నాము బ్యాక్ సైడ్, ఇదేమో ఎగ్జిట్. ఇలా బయటకు వచ్చేసేయాలి. సో ఇప్పుడు మీకు గజస్తంభం చూపిస్తున్నాను. సో ఇది మనం అక్కడి నుంచి వచ్చేసాము ఎగ్జిట్.
బయటకు వస్తే ఇలా ఉంది మొత్తం. వెదర్ కూడా చాలా బాగుంది ఆ రోజు కూడా, లైక్ మంచి క్లైమేట్ అనిపించింది. సో బయట అందరు చాలా బిజీగా ఉన్నారు, ఫొటోస్ వీడియోస్ అన్నీ. నార్మల్గా అయితే లోపల ఉంటుండే చెప్పుల స్టాండ్, కానీ ఇప్పుడు బయట పెట్టారు, చాలా బాగా అనిపించింది. సో బయట ఇలా ఉంది టెంపుల్ అంతా. సో బ్యాక్ సైడ్ మొత్తం అంతా పార్కింగే, ఇదంతా ఖాళీ ప్లేస్. వీకెండ్ అయితే అసలు ఇంకా ఫుల్గా ఉంటారు జనాలు. ఇప్పుడైతే మనం ప్రసాదం తీసుకోవడానికి క్యాంటీన్కి వెళ్తున్నాం. సో ఆవే ఇది రైట్ సైడ్ నుంచి వచ్చాము, లెఫ్ట్ సైడ్ ఏమో క్యాంటీన్ ఉంటుంది బ్యాక్ సైడ్. ఇక్కడ ముగ్గులు కూడా చాలా బాగా వేశారు. సో క్యాంటీన్లో ఫుడ్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ కూర్చొని కూడా తినవచ్చు. సో ఇది క్యాంటీన్కి వే, స్ట్రైట్గా కనిపిస్తుంది కదా అదే క్యాంటీన్. ఇక్కడేమో చెప్పులు వదిలేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంది, స్కాన్ చేసేసి మనం ఆర్డర్ చేసుకోవాలి ఆన్లైన్లో. సో ఇది అన్నమాట క్యాంటీన్. సో అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసి అట్లా నంబర్స్ లాగా పిలుస్తారు మనకి. సో మేమైతే తీసేసుకున్నాం ప్రసాదం. సో ఎగ్జిట్ అనమాట, వెళ్ళిపోతున్నాం బ్యాక్కి. మళ్ళీ షూ వేసుకొని బ్యాక్ వచ్చేసాం మళ్ళీ, ఎందుకంటే మనం కార్ ఫ్రంట్లో పార్క్ చేసాం కదా, సో అందుకే. సో ఇది డాలస్ హనుమాన్ కార్యసిద్ధి టెంపుల్, సేమ్ టు సేమ్ బిహెచ్ఎల్లో కూడా ఉంది. ఐ మీన్ లోపల హనుమాన్ అలానే ఉంటారు. నేను బిహెచ్ఎల్ హనుమాన్ టెంపుల్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. లోపల హనుమాన్కి శ్రీరామనవమి రోజు ఎలా జరిగిందో పూజ అంతా. సో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ యూఎస్లో ఇలా జరిగింది. సో ఇండియాలో ఎలా జరిగిందో నేను జస్ట్ రా క్లిప్ పెడుతున్నాను, చూడండి మీరే. సో ఇది శ్రీరామనవమి బ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. సో ఇంటికి వెళ్ళిపోతున్నాము బ్యాక్ సైడ్ నుంచి. ఇండియా బజార్కి వచ్చాము. సో మాకు కొన్ని కావాల్సిన గ్రోసరీస్ ఉన్నాయి. సో ఇండియా బజార్ ఇక్కడ దగ్గర ఉందని తీసుకున్నాము. Thank you so much watching this video till the end. Bye bye. Keep smiling. Take care.